దీనికి చాలా పెద్ద ఒక ఇతిహాసం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారు సృష్టించబడడానికి కారణం ఏంటి? భవిష్యత్తులో ఆలోచించి దత్తాత్రేయ స్వామి వారిని ముందుగానే వాళ్ళు జన్మించారు. అనసూయాదేవి మీకు తెలుసు కదా, అనసూయ పుత్రుడిగా దత్తాత్రేయ స్వామి వారు జన్మిస్తారు. అది వాళ్ళ వరం. వరం అంటే అది ఒక పరీక్ష చెయ్యాలని. ఎలా పరీక్ష అంటే, అనసూయాదేవిని చాలా మంది పొగుడుతూ ఉంటారు, మహాపతివ్రత, ఇక వాళ్ళకి మించిన వాళ్ళు లేరు అని. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతికి కాస్త ఎలాగైనా ఆడపిల్లలే కదా, ఉంటుంది కదా కొంచెం కోపము, ద్వేషము, లేదో సిగ్గు, ఇవన్నీ ఉంటాయి. ఆడపిల్లల లక్షణాల్లో ఖచ్చితంగా ఉండాలి. అలా వాళ్ళ ముగ్గురు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అడుగుతారు, అవునా అంతా ఒక శక్తియుతమైన వారైతే మీరు పరీక్షించరండి, అప్పుడు మేము ఒప్పుకుంటాము అంటారు. వాళ్ళ ముగ్గురు వచ్చి అనసూయాదేవి ముందు భిక్షాందేహి అంటారు.